ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నా దేవా, నీ యందు నమ్మిక ఎంచియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని అంగీకరించి ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ప్రతి దినము భక్తి శ్రద్ధలతో జీవించే మనము అన్ని పరిస్థితులలో ఆయనను నమ్మలేకపోతున్నాము. ఈ కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు, నా శత్రువుల నుండి నన్ను తప్పిస్తాడు, ఈ శోధనల నుండి నన్ను లేవనెత్తుతాడు, నా కష్టాన్ని తీసివేస్తాడు అన్న విశ్వాసం, నమ్మకం లేని వారిమిగా మనం జీవిస్తున్నాము. పైకి భక్తి గల వారమని చెప్పుకుంటున్నాము, కానీ లోపల దాని శక్తిని అనుభవించలేకపోతున్నాము. ప్రియులారా, ఈనాడు దేవునిపై ఆధారపడే మనస్సు కొందరిలోనే చూడగలుగుతున్నాము. దేవునిపై నమ్మకం ఉంచితే, ఆయన మీదనే ఆధారపడితే ఈ కార్యం జరుగుద్దో లేదో అనే అవిశ్వాసం, అపనమ్మకం, సందేహం మనలో ఉంటుంది. ప్రియులారా, భక్తుడైతే ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని సెలవిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు దేవుని యందు నమ్మకముంచి విశ్వాసంతో తనకెదురైన ఆపదలు, శ్రమలు, నిందలు, బాధలు, శత్రు భయాలు తొలగిపోవాలని, వాటన్నిటి నుండి తప్పించబడాలని దేవుని సన్నిధిలో చేరి ఉపవాసంతో, భారంతో, కన్నీటితో ప్రార్థించినప్పుడు వెంటనే దేవుని యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునేవాడండి. కొన్నిసార్లు జవాబు రావడం ఆలస్యమైతే జవాబు వచ్చేంతవరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు దావీదు గారు. ప్రియులారా, మన దేవుడు తనను నమ్మిన బిడ్డలను ఏనాడు సిగ్గుపడనీయడండి, విజయమును తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి ప్రార్థన ఎల్లప్పుడూ యెహోవా నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము అని వేడుకునేవాడు. నా దేవుడే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము అని దేవునిని ఆధారం చేసుకున్నాడు. కాబట్టే ప్రతి పరిస్థితిలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఎక్కడా కూడా దేవుడు దావీదు గారిని సిగ్గుపడనీయలేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగ విషయమే కావచ్చు, నీ వివాహ సంబంధం గురించి, నీ సంతానం గురించి, నీ వ్యాపారం, ఉద్యోగం, నీ చేతి పని ఏదైనా, లేదా నువ్వేమైనా ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నావా? ఏదైనా మంచి కార్యాన్ని జరిగించాలనుకుంటున్నావా? ఎవరినైనా కలవాలనుకుంటున్నావా? ఇంటర్వ్యూకు వెళ్తున్నావా? పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఏ ప్రయత్నం, ఎలాంటి పని చెయ్యాలనుకున్నా నీ దేవునికి ప్రార్థించు, ఆయన యందు విశ్వాసముంచు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటావు. నీ శ్రమల నుండి, నీ సమస్యల నుండి గొప్ప విడుదలను పొందుతావు. అలసిపోవు, సొమ్మసిల్లవు. ప్రియులారా, మన దేవుడు సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. కాబట్టి నిత్యము అన్ని వేళలా ప్రభునందు ఆనందించే వారిమిగా, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండే వారిమిగా, దేవుని సహాయం కొరకు ఆశతో ఎదురు చూసినట్లయితే ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ప్రియులారా, ఈనాడు మనుషులను నమ్మినట్లయితే కొన్నిసార్లు మనం సిగ్గుపడే వారిమిగా ఉంటాము, సహాయం పొందలేని స్థితిలో అపజయాల పాలవుతాము. కానీ ఆ దేవునిని నువ్వు నమ్మితే ఎన్నటికీ సిగ్గుపడవు. ఆనాడు ఎంతో మంది గొప్ప విశ్వాసంతో సహాయం కొరకు యేసు వద్దకు వచ్చినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు
గొప్ప సహాయం పొందుకున్నారు, స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. గొప్ప సంతోషాన్ని దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ పాపపు స్థితిని, నీ అవిధేయతను, నీ పొరపాట్లను ఇంకా దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టలేదేమో. కాబట్టే అనేక సందర్భాలలో సిగ్గుపడే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉండొచ్చు. ఈరోజే ప్రభు పాదాల వద్ద క్షమాపణ వేడుకొని ఆయన యందే నమ్మకముంచి విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆ నిరీక్షణ నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచదు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ మనసును దేవుని మీద ఉంచితే నిన్ను ఎప్పటికీ ఆ దేవుడు సిగ్గుపడనియ్యడు. నీకు గొప్ప శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. వాగ్దానాలిచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతిదినము నీ బిడ్డల ఎడల అద్భుతాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మను కాచి కాపాడి మీ కనుపాప వలె రక్షిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినము కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు, మీ మీద ఆధారపడినప్పుడు, మీకు మొరపెట్టినప్పుడు నాయన సిగ్గుపడనిచ్చే దేవుడో కాదు, అపజయాల పాలు చేసే దేవుడో కాదు ప్రవ్వా, విడిచిపెట్టే దేవుడో కాదు తండ్రి. దేవా, మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ అందు నమ్మికయుంచి మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, మీరే మా జీవితాలలో గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందు విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మాకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మనుషుల మీద ఆధారపడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి భారంతో, కన్నీటితో మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో ఘనకార్యములు చేసే ఘనమైన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే పనిలో, ప్రయత్నంలో మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా సంపూర్ణంగా మీపై ఆధారపడి నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, సహోదరి సహోదరులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని కాచి కాపాడండి. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములను వారి ఎడల కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా దయచేసి ఈ సమయాన అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి అక్కర కొరత నుండి విడిపించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ కూడా మీరే ఆశీర్వదించండి. ఫలింపచేయమని, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించి
చూపించండి దేవా. అయ్యా, ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి, వ్యాధి రోగాలను బట్టి మంచానికే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డలు వారి పడకల మీద ఉండి మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు ఆలకించండి. మీరే వారి ఎడల గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఐసీయూలో, హాస్పిటల్లో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. రాసే హస్తాల్ని బలపరచండి. ఈ విధంగా బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనులైతే చేయబోతున్నారో అట్టి వారందరికీ మీరే తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. ప్రతి బిడ్డకు తగిన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ఈ దినమున అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి. మీరే వారిని హెచ్చించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నాయన, బిడ్డలు మీరే మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. కుటుంబాలను ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు కోర్టు సమస్యలతోటి, భూ వివాదాలతోటి, భూ తగాదాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, దైవ సేవకుల కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను దూరపరచండి దేవా. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. మీరే వారిని పోషించండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంతవరకు నీ బిడ్డలైన వారందరి పట్ల మీరు గొప్ప కార్యాలను చేశారని నమ్ముచూ స్తుతిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడయుండి గొప్ప సహాయాన్ని అందించమని, వారి రాకపోకలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి. వాతావరణ పరిస్థితిని బట్టి జలుబు, దగ్గు, జ్వరాలతోటి బిడ్డలు బాధపడుచుండగా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.